హలో! హాయ్ టు ఆల్! మన విజయవాడలో జరిగిన డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహానికి శంకుస్థాపన మరియు పూజా విశేషాలు. ఈ కార్యక్రమంలో డూండి గణేష్ సేవా సమితి కమిటీ సభ్యులు దర్శి సుబ్బారావు గారు, కొత్త ముక్తేశ్వరరావు గారు, గడ్డం రవి గారు, పేర్ల రవి గారు, చైతన్య గారు, నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, జనసేన నాయకులు ఇమ్మిశెట్టి వాసు గారు, బాడిద శంకర్ గారు, విజయలక్ష్మి గారు, కార్పొరేటర్ ఉమ్మాడి చంటి గారు, అప్పాజీ గారు, బొల్లా విజయ్ గారు, రాజేష్ గారు, కృష్ణ గారు, దుర్గారావు గారు మరియు డివిజన్ అధ్యక్షులు శివశర్మ గారు, పేరం సత్యనారాయణ గారు, సంతోష్ గారు, సుబ్బయ్య గారు, టీడీపీ సీనియర్ నాయకులు రేగుళ్ల లక్ష్మణరావు గారులతో పాటు ఎన్డీఓ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహాన్ని ఐదోసారి శంకుస్థాపన, భూమి పూజ చేస్తున్నారు. 2 నెలల ముందే చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఆగస్టు 27వ తారీఖు వినాయక చవితి ఉంది కదండి. వినాయక చవితికి ముందు 2 నెలల ముందే పనులైతే మొదలుపెట్టారు. మొదటిగా అయితే ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు డూండి రాకేష్ గారు గతంలో అంటే మొదటి సంవత్సరం గతంలో 63 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 3 సంవత్సరాలు 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాట్లు చేసి ఈ సంవత్సరం 5వ సంవత్సరం 16వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం సోమవారం 9:55 శంకుస్థాపన కార్యక్రమాలు అయితే కనుక మొదలుపెట్టారు. ఎక్కడంటే ఇది లేబర్ కాలనీ గ్రౌండ్స్, సితారా సెంటర్, విద్యాధరపురం డిపో పక్కన, వన్ టౌన్, విజయవాడ. సినీ నటులు సుమన్ గారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరియు సినీ నటులు సుమన్ గారు మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయక విగ్రహం మించిన ఎత్తులో మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. అదే కాకుండా 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షించే విధంగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం డూండి గణేష్ సేవా సమితికి అభినందనలు తెలిపారు. తరువాత పాలతో తడిపిన నవధాన్యాలు అందరూ ఆ భూమిలో వేశారు మరియు కొబ్బరికాయలతో భూమి పూజ అయితే కనుక చేశారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ గారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం ప్రజలందరికీ అదృష్టం. ప్రతి సంవత్సరం వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలని పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పారు.
గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో 63 అడుగులు, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని, ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని, అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలనే ఆకాంక్షతో ఇక్కడ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయభావన తక్కువ అవడం వల్ల ఊరిలో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మరి యథావిధిగా మనం రేపు పొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది. మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది. అదేవిధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం కూడా 4 అడుగుల లోతు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ 5 అడుగుల వెడల్పు బ్రిడ్జ్తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి 21 రోజులు కార్యక్రమాలు చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా వాస్తంతా కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు, హోమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయబద్ధంగా అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ 72 అడుగుల ఎకో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వాళ్ళ భూమి పూజకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.